ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎయిర్పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరామన్నారు. వరదల గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివేదిక రాగానే త్వరగా సాయం అందించనున్నట్లు తుమ్మల తెలిపారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కెనాల్స్ కానీ రోడ్స్ కానీ ట్యాంక్స్ కానీ పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి. సుమారు 10,000 కోట్లకి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దానికి సహకరించి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున వరద సాయం కావాలి అని చెప్పి ఆయన దగ్గర ప్రతిపాదించడం జరిగింది. ఆయన గారు తప్పకుండా నేను నా కమిటీలో మెంబర్ని, అమిత్ షా గారికి కూడా నేను జిల్లా వచ్చిన తర్వాత నేను మీకు ఆ రిపోర్ట్ ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి కరువుకు సంబంధించినటువంటి కేంద్ర సభ్యులు కూడా ఖమ్మం జిల్లా, మహబూబాదు, సూర్యాపేట ఆ జిల్లాలు పర్యటించి నష్టం అంచనా చేశారు. ఆ రిపోర్టు కూడా వస్తుంది. త్వరలోనే మీకు సాధ్యమైనంత కాడికి న్యాయం చేస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పి వ్యవసాయ మంత్రి గారు కూడా చెప్పారు. అదేవిధంగా